గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎస్ఎస్సి అండ్ రైల్వేకి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది స్టాటిక్ జీకేకి సంబంధించి ఆ క్వశ్చన్స్ అనేది మనం కంపైల్ చేయడం జరిగింది. ఒకసారి మీరు వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీకు మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది దొరుకుతాయి. సో ఈ క్వశ్చన్స్ అనేది స్టాటిక్ జీకే టైప్ ఉంటాయి. ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టాటిక్ జీకే. సో ప్రీవియస్ ఇయర్కి సంబంధించి పేపర్స్ అనేది, సో వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది కంపైల్ చేయడం జరిగింది. వేరియస్ పార్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ పార్ట్. ఏ కంట్రీని ఇంతకుముందు ఫార్మోజా అని పిలిచేవాళ్ళు? దట్ ఈస్ తైవాన్. హుమయూన్ నామా ఎవరు రాశారు? దాన్ని చూసినట్లయితే హుమయూన్ యొక్క సిస్టర్ గుల్బదం బెగం ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. విచ్ రాజ్పూత్ రూలర్ టుక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గ్రోయింగ్ వీక్నెస్ ఆఫ్ ద ముఘల్ ఎంపైర్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఔరంగజేబ్? ఈ విధంగా ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత సవాయ్ జైసింగ్, ఈ మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ చనిపోతున్నట్లనే సవాయ్ జైసింగ్ ఎవరైతే ఉన్నారో హవా మహల్ని కూడా కట్టించాడు అనమాట. ఇతను అడ్వాంటేజ్ తీసుకున్నాడు, వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. లార్జెస్ట్ టెంపుల్ ఎక్కడుందిరా వరల్డ్లో అంటే కంబోడియా. చాలా బాగుంటుంది కంబోడియాలో అంగర్వాట్ టెంపుల్ అని చెప్పి, చాలా మంచి టెంపుల్ అది. వరల్డ్లో లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు. లైఫ్ టైము ఒక్కసారన్నా చూడాల్సిన టెంపుల్. సూర్యవర్మన్ 2 ఇన్ ద ఎర్లీ 12th century ఈజ్ రిలేటెడ్ టు విచ్ యాన్షియంట్ సైట్స్ అంటే ఆంకోర్ వాట్. సో అక్కడ ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కాంబోడియాలో ఏవైతే కట్టారో సూర్యవర్మన్ 2 కట్టాడని చెప్పుకోవచ్చు. యాన్యువల్ యావరేజ్ రేట్ ఆఫ్ నెట్ ప్లాంట్ ప్రొడక్షన్ ఈస్ హైయెస్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈకోసిస్టమ్ అంటే ఈ టెంపరేట్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో, సో వాటి యొక్క యాన్యువల్ యావరేజ్ రేట్ ఆఫ్ నెట్ ప్లాంట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మీరా సేత్ కమిటీ దేనికి సంబంధించిందంటే ఈ హ్యాండ్లూమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న చేత్తోటి ఏవైతే స్మాల్స్ ఎంఎస్ఎంఈస్ ఉంటాయో, ఈ మీరా సేతు ఈ డెవలప్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మాస్ట్రిక్ట్ ట్రీటీ అనేది చూసినట్లయితే యూరప్ యూనిఫికేషన్ సంబంధించి మనం గుర్తుంచుకోవాలి. కిసాన్ విజన్ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది రీసెంట్లీ. ఎవర్రా అంటే యూనియన్ రైల్వే బడ్జెట్ అప్పుడు ఈ కిసాన్ విజన్ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ గోవా రెవల్యూషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 18th జూను ఈ గోవా రెవల్యూషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ రోజుని ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే మనుషుల్ని ఈ విధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపించేస్తారనమాట, అది ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటారు. దానికి సంబంధించిన 26th జూన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. డాక్టర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే జూలై 1వ తేదీ డాక్టర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెగోషియేషన్ ఫ్లో ఇన్ ద మార్కెటింగ్ ఛానల్ డజంట్ ఇన్వాల్వ్ ట్రాన్స్పోర్టింగ్ కంపెనీ. సో ఈ నెగోషియేషన్ ఫ్లో ఏదైతే ఉందో ఇది మార్కెటింగ్ ఛానల్లో ఇది ఇన్వాల్వ్ కాదంట, ఏదంటే ట్రాన్స్పోర్టింగ్ కంపెనీ అని చెప్పి. గెలీనా మరియు లిథార్జ్ ఇవన్నీ ఓర్స్ అనమాట, లెడ్ యొక్క ఓర్ అని చెప్పుకోవచ్చు అనమాట. గ్రాఫైట్ అనేది మరియు కార్బన్ ఓర్ అని చెప్పుకోవచ్చు. గ్రాఫైటు, డైమండ్ ఇవన్నీ అల్లోట్రోప్స్ ఫర్ ద కార్బన్. C60 బక్మినిస్టర్ పొలరిన్ కూడా వన్ టైప్ ఆఫ్ ఐసోటోప్ ఆఫ్ కార్బన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే G20లో ప్రజెంట్ ఎన్ని నేషన్స్ ఉన్నాయి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇది పాతది, డోంట్ వరీ. విచ్ అమాంగ్ దిస్ బ్రెజిల్, సైప్రస్, ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ న్యూక్లియర్ సప్లై గ్రూప్ చూసినట్లయితే, సో ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీలో మన ఇండియా రీసెంట్గా ఈ క్వశ్చన్ అప్పుడైతే చూసినట్లయితే ఎన్ఎస్జీలోకి నంబర్ కాదు, ఇప్పుడు మాత్రం ఎన్ఎస్జీ మెంబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఈస్ ద మోస్ట్ ట్యాక్స్ ఫ్రెండ్లీ కంట్రీ యాజ్ పర్ రీసెంట్ లిస్ట్ ఆఫ్ ఫోర్బ్స్ అంటే, సో ఫోర్బ్స్ ప్రకారం అయితే ట్యాక్స్ ఫ్రెండ్లీ కంట్రీ ఖతార్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బుష్ హౌస్ చూసినట్లయితే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బుష్ హౌస్ అంటే BBC బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఉంది కదా, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్నే బుష్ హౌస్ అని కూడా పిలుస్తారు. నాకు లొకేషన్ ఎక్కడుందనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ ఏ బ్యాంక్ ఈ విధంగా యుఎస్ అంబాసిడర్ ఎవరైతే డేవిడ్ మల్ఫోర్డ్ ఉన్నాడో ఇతన్ని వైస్ చైర్మన్గా నామినేట్ చేసిందంటే క్రెడిట్ సిజు ఈ బ్యాంకు నామినేట్ చేసింది. అదేవిధంగా ఈ స్విట్జర్లాండ్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ హిందూజా బ్యాంక్ అంటే అమాజ్ బ్యాంక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని హిందూజా బ్యాంక్గా
కన్వర్ట్ చేసింది. ముందు అమాస్ బ్యాంక్ అని అంటారనమాట. ఫోబోసు డీమోసు ఇవి 2 శాటిలైట్స్ ఆఫ్ మార్స్కి 2 శాటిలైట్ ఉపగ్రహాలు. హూ వాజ్ ద ఫస్ట్ టు అబ్జర్వ్ సాటర్న్ విత్ టెలిస్కోప్ అంటే ఈ శనిగ్రహాన్ని గెలీలియో కనుగొన్నాడు. అదేవిధంగా ఏ ప్లానెట్ని బ్రైట్ వాండరింగ్ స్టార్ అంటారంటే ఈ విధంగా మెరుస్తూ తిరిగే స్టారు జూపిటర్ అని చెప్పుకోవచ్చు. ఇది బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ అనేది ఇది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ అంటే 1 ఏప్రిల్ 1973 దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కార్బెట్ నేషనల్ పార్కు అది ఉత్తరాఖండ్లో మనం చూడొచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్లడ్ ప్రోటీన్ దట్ రెగ్యులేట్స్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాస్మా అంటే ఆ ప్రోటీన్ పేరు ఆల్బుమిన్ అంటారనమాట. ఇది రెగ్యులేట్ చేస్తుంది ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాస్మా. అనోక్సియా ఏదిరా అంటే ఇట్స్ అ స్టేట్ రిలేటెడ్ టు దట్ ఈస్ ఆక్సిజన్. అనోక్సియా ఈజ్ అ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్గా మనం తెలుసుకోవాలి. సో దీంట్లో ఆక్సిజన్ అనేది ఉండదన్నమాట. టు హూమ్ డస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ హిజ్ రెసిగ్నేషన్ అంటే ఇతను రెసిగ్నేషన్ లెటర్ అనేది ప్రెసిడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. పారదీప్ పోర్ట్ ఎక్కడుందిరా అంటే ఒడిషాలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా బయాలజిస్ట్ డిస్కవరీ ఎవరు చేయడం జరిగిందంటే మనం చూసినట్లయితే జేమ్స్ వాట్సన్ మరియు క్రిక్లు డిఎన్ఏ స్ట్రక్చరు ఆ హెలిఫ్లిక్స్ మోడల్ అనేది వీళ్ళు డిఎన్ఏ మోడల్ వీళ్ళిద్దరూ కనుగొన్నారనమాట. అదేవిధంగా కాళిదాస మాలవికాగ్నిమిత్ర అనే ఒక డ్రామాని రాయడం జరిగింది. దాన్ని ఇక్కడ చూసినట్లయితే అగ్నిమిత్ర అనేవాడు హీరో అనమాట. సో అతను ఏ డైనాస్టిక్ సంబంధించిన అతను అంటే శుంగా డైనాస్టిక్ సంబంధించిన అతను. ఇక్కడ 11th 5-year ప్లాన్లో ఎంత గ్రోత్ టార్గెట్ చేయడం జరిగిందని అడిగాడు. 9% గ్రోత్ అనమాట. అదేవిధంగా వాట్ వాజ్ ద టాపిక్ ఆన్ విచ్ ఐన్స్టీన్ వాజ్ అవార్డెడ్ ఫర్ నోబెల్ ప్రైజ్ అంటే అతనికి ఫోటో ఎలక్ట్రిక్ వీటిపైన ఇతనికి నోబెల్ ప్రైజ్ అనేది ఐన్స్టీన్కి రావడం జరిగింది. ఎవరు లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అంటే సిరాజుద్దౌలా అప్పుడు లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అని గుర్తుంచుకోండి. విక్రమ్శీల విహార అనేది చూసినట్లయితే ఎవరు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే ధరంపాలుడు. హూ ఈజ్ అర్జెంటీనాస్ ఫస్ట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అంటే మిస్ చరితీనా ఫెర్నాండెస్ డి కిర్కర్. ఇక్కడ అర్జెంటీనాస్ మొట్టమొదటి ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా హౌ మచ్ బ్లడ్ డస్ అన్ అడల్ట్ హార్ట్ పంప్ ఇన్ 1 hour అంటే 1 గంటలో 300 లీటర్లు ఈ విధంగా పంప్ చేస్తుంది మన హార్ట్ అనేది. హూ బికేమ్ ద 52nd ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అంటే అది 2007లో అడిగాడు. గార్డన్ బ్రోడ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పేపర్స్ అనేది చాలా ప్రీవియస్ ఇయర్ పేపర్ ఒక స్టాటిక్ జీకే కొన్ని క్వశ్చన్స్ అనేది నేను కంపైల్ చేయడం జరిగింది. సో డోంట్ వరీ. సో 2007 అడిగాడు కాబట్టి ఈ క్వశ్చన్స్ రావు, బట్ కొన్ని క్వశ్చన్స్ స్టాటిక్ మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే లెజ్మానియా దొనోవాని ఇది ఒక డిసీజ్ అనమాట. ఇది ఏ విధంగా రావడం జరుగుతుందంటే శాండ్ ఫ్లై నుంచి ఈ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. గవర్నర్ ఆఫ్ లూయిజియానా ఇన్ న్యూ ఆర్లియన్స్ ఇన్ యూఎస్ఏ ఈజ్ అన్ ఇండియన్ ఆరిజిన్. వాని పేరు ఏంట్రా అంటే బాబీ జిందాల్. సో ఇక్కడ గవర్నర్ ఆఫ్ లూయిజియానా అని చెప్పి చెప్పుకోవచ్చు. సో వాట్ డూ యూ కాల్ ఏ పార్లమెంట్ విచ్ హ్యాస్ నో పార్టీ ఇన్ క్లియర్ మెజారిటీ అంటే అది హంగ్ పార్లమెంట్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఆ పార్లమెంట్ ఏమని పిలుస్తారు, దేంట్లో అయితే నో పార్టీ ఇన్ క్లియర్ మెజారిటీ. సో క్లియర్ మెజారిటీ అనేది ఏ పార్టీ లేదనమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. సో ఎక్కువగా డామినేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళదే ఉంటుంది. సో దాన్ని మనము వన్ టైప్ ఆఫ్ హంగ్ పార్లమెంట్ అంటే ఇక్కడ పార్లమెంట్ అంటే ఓవరాల్ ఏంటంటే అక్కడ ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ లీడ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇగ్నైటెడ్ మైండ్స్ పుస్తకాన్ని ఏపీజే అబ్దుల్ కలాం రాయడం జరిగింది. అబ్దుల్ గఫర్ ఖాన్ ఇతన్ని ఫ్రాంటైర్ గాంధీ లేదా సీమాంట్ గాంధీ అని మనం పిలుస్తారనమాట. సో ఓవరాల్ ఏంటంటే సీమాంత్ గాంధీ లేదా ఫ్రాంటైర్ గాంధీ ఎవరిని పిలుస్తారంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఏ 5-year ప్లాన్లో రూర్కెలా మరియు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్స్ అనేది వీళ్ళు కన్సీవ్ చేసుకున్నారంటే సెకండ్ 5-year ప్లాన్లో ఇది రూర్కెలా మరియు దుర్గాపూర్ ప్లాంట్ గురించి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా లిగ్నైట్ అంటే ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ కోల్ బొగ్గు అని మనం తెలుసుకోవచ్చు లిగ్నైట్ అనేది. నెక్స్ట్ రాయలా ఒడింగా అనేది దేనికి సంబంధించిన దేశానికి సంబంధించిన అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెన్యా ఉండేవాడని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా హూ హ్యాస్ రిటర్న్ ద బుక్ శాండీ స్టోమ్స్ అనే పుస్తకాన్ని సందీప్ పాటిల్ ఈ విధంగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అమోస్ 3 అనే శాటిలైటు ఏ దేశం
పంపించడం జరిగిందంటే ఈ విధంగా అమోస్ 2, అమోస్ 3 ఇవన్నీ ఇజ్రాయెల్ పంపించిందని చెప్పుకోవచ్చు. ఇది రీసెంట్గా 2018లో కూడా అడగడం జరిగింది. వేర్ బులంద్ దర్వాజా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందంటే ఫతేపూర్ సిక్రీ, ఇది అక్బరు విక్టరీ ఓవర్ గుజరాత్ కట్టించడం జరిగింది. విచ్ ఏన్షియంట్ సేజ్ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ సాంస్క్రిట్ అంటే పాణినిని ఈ విధంగా ఫాదర్ ఆఫ్ సాంస్క్రిట్ అని పిలుస్తారు. అష్టాధ్యాయిని రాసింది ఇతనే అన్నమాట. అదేవిధంగా నేషనల్ యాంథమ్ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా డిసెంబర్ 27, 1951 క్యాల్కటాలో ఇది పాడడం జరిగింది. అదేవిధంగా హౌ మచ్ ఈజ్ ద ప్లేయింగ్ టైమ్ ఆఫ్ అవర్ నేషనల్ యాంథమ్ అంటే 52 సెకండ్స్ అని చెప్పుకోవచ్చు. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి హాఫ్ వర్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్, ఫస్ట్ స్టాంజా, లాస్ట్ స్టాంజా పాడతారనమాట. అది ఎన్ని సెకండ్లు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. హాఫ్ వర్షన్ ఆఫ్ నేషనల్ యాంథమ్. ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఇండియా ఏదిరా అంటే చైత్రం అని చెప్పుకోవచ్చు. జమ్మా మస్జిద్ని ఎవరు కట్టించారంటే షాజహాన్ కట్టించడం జరిగింది. అదేవిధంగా తీన్ డ్యామ్ అనేది ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్ అంటే రావి నది పైన తీన్ డ్యామ్ అనేది కట్టించడం జరిగింది. ఏ రివర్ పైన గాంధీ సాగర్ డ్యామ్ అనేది కట్టాడంటే చంబల్ నది పైన. అదేవిధంగా శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఈజ్ బేస్డ్ అపాన్ ఏ రివర్ పైన అంటే కృష్ణా నది పైన శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది మనం చూడొచ్చు. అప్పర్ వోల్టా అనేది ఈజ్ నోన్ బై ఎ న్యూ నేమ్, అదేంట్రా అంటే బుర్కినా ఫాజో అని మనం తెలుసుకోవచ్చు. ఇది అప్పర్ వోల్టా దీని యొక్క న్యూ నేమ్ అనమాట. సో బుర్కినా ఫాజోకి. అదేవిధంగా ఇక్కడ ఏ సిరీస్ ఆఫ్ వార్స్ అనేది ఫాట్ ఓవర్ 116 years బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ మధ్యలో జరిగింది. సో లేటర్ బర్గండీ ఈజ్ కామన్లీ దాన్ని ఏమంటారంటే 100 years వార్గా మనం గుర్తుంచుకోవాలి. ఈ వార్ పేరు ఏంటంటే బర్గండీ వార్ అని చెప్పుకోవచ్చు. 116 సంవత్సరాలు ఈ వార్నే 100 years వార్గా గుర్తుంచుకోవాలి. ఇండియా పోస్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది, న్యూ పోస్టల్ సర్వీస్. దాని పేరు ఏంటంటే వరల్డ్ నెట్ ఎక్స్ప్రెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. రిపబ్లిక్ వాజ్ రిటర్న్ బై హూమ్ అంటే ప్లాటో అనే అతను ఈ రిపబ్లిక్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఎవర్రా అంటే ఎస్ విజయలక్ష్మి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ మిజోరాం? దట్ ఈజ్ ఐజ్వాల్ అని చెప్పుకోవచ్చు. ఫారెస్ట్రీ డే అనేది 21st March సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అట్ ప్రజెంట్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఏరియా ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా అండర్ ద ఫారెస్ట్ కవర్ అంటే 20.64 అని చెప్పుకోవచ్చు. 2008 వాజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోరల్ రీఫ్. సో ఆ టైంలో ఎగ్జామినేషన్లో అడిగారు కాబట్టి ఈ 2008 అనేది కోరల్ అడుగుతారు ఎగ్జామ్లో. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ 2008 ఏమని పిలుస్తారంటే కోరల్ రీఫ్స్ అని చెప్పుకోవచ్చు. కోరల్ రీఫ్స్ అంటే సముద్రంలో ఉన్న ఈ కోరల్స్ అనమాట. గంధారా స్టైల్ మనకు తెలుసు, ఇట్ వాజ్ డెవలప్డ్ ఎవరి టైంలో ఇది డెవలప్ అయిందంటే కుషానాస్ టైంలో ఈ గంధారా స్టైల్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఫౌండర్ ఆఫ్ రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఎవర్రా అంటే సర్ విలియం జోన్స్ అనే అతను ఈ విధంగా రాయల్ ఏషియాటిక్ సొసైటీని ఫామ్ చేయడం జరిగింది. షేర్షా సూరి చాలా ఫేమ్ రావడం జరిగింది దేనివల్ల అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ వల్ల. సో మనకు తెలుసు జీటీ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే షేర్షా సూరే. పృథ్వీరాజ్ చౌహాన్ వాజ్ డిఫీటెడ్ బై మొహమ్మద్ గోరీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 2. ఈ టెరైన్ 2లో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం జరిగింది. ఎవరు గెలిచారంటే మహమ్మద్ గోరీ గెలవడం జరిగింది బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 2లో. హర్షవర్ధన యూస్ టు డొనేట్ ఆల్ హిస్ పొజిషన్స్ అట్ విచ్ ప్లేస్ అంటే ప్రయాగ్. ఆఫ్టర్ ఎవ్రీ 4 years ఇవ్వడం స్టార్ట్ చేశాడనమాట, డొనేట్ చేయడం జరిగింది. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది మామూలుగా వాజ్ టేకెన్ బ్యాక్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగితే అగైన్ ఇట్ వాజ్ టేకెన్ బ్యాక్ ఇన్ ద ఇయర్ 1911 అని మనం తెలుసుకోండి. అదేవిధంగా నందాదేవి బయోస్పియర్ ఎక్కడుందిరా అంటే ఉత్తరాంచల్ అంటే ఉత్తరాఖండ్లో మనము ఈ నందాదేవి బయోస్పియర్ అనేది చూడొచ్చు. బాబా బూదాన్ హిల్స్ అనేది ఏ స్టేట్లో ఉన్నాయంటే కర్ణాటకలో మనము ఈ బాబా బూదాన్ హిల్స్ అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా వేర్ ఈజ్ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఎక్కడుందిరా అంటే ఇది ఒక కోరల్ సీకి సంబంధించి కోస్ట్ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది మనము చూడొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా ఎన్ని బిట్స్ కలిస్తే ఒక బైట్ అంటే 8 బిట్స్ కలిస్తే ఒక బైట్ అని చెప్పుకోవచ్చు. 1969 అండర్ హూస్ ప్రైమ్ మినిస్టర్షిప్ 14 ప్రైవేట్ బ్యాంక్స్ అనేది నేషనలైజ్ కావడం జరిగిందంటే ఆ టైంలో ఇందిరాగాంధీ ఉంది. ఆమె ఈ విధంగా 14 ప్రైవేట్ బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం జరిగింది. టైఫాయిడ్ ఎప్పుడైతే అఫెక్ట్ అవుతుందో మన ఇంటెస్టైన్లో ప్రాబ్లం రావడం వల్ల ఎక్కువగా వామిటింగ్స్ అనేది రావడం జరుగుతాయి. ఎవరు ఈ విధంగా బాయ్కాట్ బ్రిటిష్ గూడ్స్ అనేది సజెషన్ ఇవ్వడం జరిగింది అంటే బాల గంగాధర్ తిలక్. ఇతన్నే బాల్ అంటారు. సో ఇతను సజెస్ట్ చేశాడనమాట బాయ్కాట్ ఆఫ్ ఫారిన్ గూడ్స్. మహాత్మా గాంధీ రిటర్న్ విచ్ టైటిల్
గివెన్ బై బ్రిటిష్ గవర్నమెంట్ డ్యూరింగ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఇతనికి కేసర్ ఈ హింద్ అనే టైటిల్ ఇతను తీసుకోలేదన్నమాట, రిటర్న్ చేసేసాడు. సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో దెర్ వాజ్ వన్ నేషనల్ పార్టీ విచ్ డోంట్ సపోర్ట్ క్విట్ ఇండియా మూమెంట్ అంటే అది ఏం పార్టీరా అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇన్ ద ఇండస్ వ్యాలీ కల్చర్ విచ్ వన్ వాజ్ ద పోర్ట్ సిటీ అంటే లోదాల్ అనేది అదొక డాక్ యార్డు యాజ్ వెల్ యాజ్ పోర్ట్ సిటీగా గుర్తుంచుకోండి. బాబ్రు అనేది దేనికి సంబంధించిన కింగ్ అంటే అశోక బాబ్రు ఎడిక్ట్, అక్కడ ఒక ఎడిక్ట్ కూడా చూడొచ్చు. టోటల్ 24 ఎడిక్ట్స్ అనేది ఇతను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందుకే అశోక చక్రలో 24 స్పోక్స్ ఉంటాయి. హూస్ సమాధి ఈజ్ బిల్ట్ ఇన్ నాందేడ్లో చూసినట్లయితే గురు గోవింద్ సింగ్ ఇతని యొక్క సమాధి మనం అక్కడ చూడొచ్చు. ఇతను 10th సిక్ గురు అని మనం తెలుసుకోవాలి, లాస్ట్ సిక్ గురువుగా. వాట్ ఈజ్ మొసాడ్ అంటే ఇది ఒక ఇస్రాయల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఏ విధంగా అయితే మన ఇండియాలో ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది కదా, ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ప్లేస్లో అమెరికాలో ఏం ఇంటెలిజెన్స్ ఉంది, అదేవిధంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటారనమాట. సో ఆ విధంగా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని మొసాద్ అంటారు. ప్రతి ఒక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మీరు గుర్తుంచుకోండి, ఇంటర్నెట్లో చెక్ చేయండి. మోడ్ వ్యాట్ అనేది మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఇది దేనికి సంబంధించిందంటే ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి. హూ సైన్ ఈజ్ బియర్డ్ బై రూపీస్ నోట్ పైన ఎవరి సైన్ ఉంటుందంటే సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ యొక్క సైన్ అనేది మనము 1 రూపీ నోట్ పైన చూడొచ్చు. బైల్ జ్యూసు ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సైబర్ నైఫ్ అనేది రిలేటెడ్ టు విచ్ డిసీజ్ అంటే క్యాన్సర్కి సంబంధించి అని చెప్పుకోవచ్చు. లూసీ అంటే ఏంటంటే ఇది ఒక కోతి అనమాట. ఇది మనము ఆస్ట్రోలోఫిథికస్ అని చెప్పుకోవచ్చు. ప్రీ హ్యూమన్, మొట్టమొదటి హ్యూమన్గా గుర్తుంచుకోండి. మనం ఒక మూవీ కూడా దీనిపైన, ఒక లూసీ అనే ఇంగ్లీష్ మూవీ ఉంది చూడండి, చాలా మంచిది. హూ హ్యాడ్ రిటర్న్ ద బుక్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని ఎం విశ్వేశ్వరాయ ఇతను ఈ పుస్తకాన్ని ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే 1938లో జవహర్లాల్ నెహ్రూ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వెన్ ద బాంబే ప్లాన్ వాజ్ ప్రజెంటెడ్ 1944లో ఈ బాంబే ప్లాను ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా హూ హ్యాడ్ గివెన్ ద సర్వోదయ ప్లాన్ అంటే జయప్రకాష్ నారాయణన్ ఇన్ 1950. ఇతన్నే మనము ఏమని పిలుస్తారు, లోకమాన్య బాల గంగాధర్ తిలక్, లోక్ నాయక్ జేపీ నారాయణ్. సో జేపీ నారాయణ్ని ఈ విధంగా లోక్ నాయక్ అని పిలుస్తారు. సర్వోదయ ప్లాన్ ఇతనే ఫార్ములేట్ చేశాడు. వెన్ వాజ్ ద ప్లానింగ్ కమిషన్ ఇన్ ఇండియా కన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే 15th March 1950 ఈ విధంగా ప్లానింగ్ కమిషన్ అనేది కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇన్ ఇండియా, అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ యాజ్ ఎ చైర్మన్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వెన్ వాజ్ ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కన్స్టిట్యూటెడ్ అంటే ఎన్డీసీ 6th August 1952లో ఎస్టాబ్లిష్ చేశారు. విచ్ నాన్ స్టాట్యూటరీ బాడీ వాజ్ కన్స్టిట్యూటెడ్ టు ఫెసిలిటేట్ కోఆపరేషన్ బిట్వీన్ స్టేట్స్ అండ్ ప్లానింగ్ కమిషన్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక నాన్ స్టాట్యూటరీ బాడీ, ఏదైతే ఈజీగా కోఆపరేషన్ బిట్వీన్ స్టేట్స్ అండ్ ప్లానింగ్ కమిషన్ కోసం అని చెప్పి ఈ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. వెన్ వాజ్ ద ఫస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ డిక్లేర్ చేయడం జరిగిందంటే April 6, 1948లో ఈ విధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఇస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా విచ్ ఇస్ టోటలీ ల్యాండ్ లాక్డ్ అంటే లావోస్ అనే దేశం చూసినట్లయితే టోటలీ ల్యాండ్ లాక్డ్ అని గుర్తుంచుకోండి. వేరీ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్లో మనము ఈ విధంగా చూడొచ్చు. వాట్ ఈజ్ ద స్ట్రెచ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్ అంటే 3200 కిలోమీటర్స్ అని మనం గుర్తుంచుకోండి. అదేవిధంగా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆర్గానిజం విచ్ కాజ్ మ్యాలిగ్నెంట్ మలేరియా ఇన్ హ్యూమన్ అంటే ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ అనేది, దానివల్ల ఈ విధంగా మ్యాలిగ్నెంట్ మలేరియా అనేది మన హ్యూమన్లో రావడం జరుగుతుంది. అదేంట్రా అంటే ప్లాస్మోడియం ఫాల్సిపారమ్. హూ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ ఇన్ బాడీ. రైబోజోమ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి ప్రోటీన్ సింథసిస్ కోసం మన బాడీలో. ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అడిగాడు రాబర్ట్ జోలిక్, ఇతను వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. ద కోర్ట్ పోయిట్ ఆఫ్ సముద్రగుప్త ఎవరు అంటే హరిసేనుడు. ఇతను రాసిన పుస్తకాలు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే సరోజినీ నాయుడు, ఈమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు, మొట్టమొదటి ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. హూ వాజ్ అకంపెనీయింగ్ భగత్ సింగ్ వైల్ థ్రోయింగ్ ఎ బాంబ్ అట్ ద సెంట్రల్ లెజిస్లేచర్
అట్ న్యూఢిల్లీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బాంబ్ వేసేటప్పుడు ఎవరు ఇతన్ని తోడున్నారు ఈ సెంట్రల్ లెజిస్లేచర్ న్యూఢిల్లీలో వేసేటప్పుడు అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి దానికి సంబంధించిన ఆన్సరు. అమీర్ ఖుష్రో ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటారు. ఎవరి యొక్క కోట్ పోయిట్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కోట్ పోయిట్. అదేవిధంగా రైటర్ ఆఫ్ సుందరకాండ్ అనే పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది? ఇక్కడ చూసినట్లయితే తులసీదాస్. సుందరకాండ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ రామచరిత మానస్ యొక్క ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. తులసీదాస్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది, రామచరిత మానస్ దాన్ని. విచ్ మొఘల్ ఎంపరర్ వాజ్ డిఫీటెడ్ బై షేర్షా ఇన్ 1540 అంటే హుమయూను ఈ విధంగా ఓడించడం జరిగింది, డిఫీటెడ్ బై ద షేర్షా ఇన్ ద ఇయర్ 1540. ఈ షేర్షా సూరి మనకు తెలుసు జీటీ రోడ్ కన్స్ట్రక్ట్ చేశాడు. వాట్ వర్ ద వాచ్ వర్డ్స్ ఫర్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఇవన్నీ వాచ్ వర్డ్స్ అని చెప్పుకోవచ్చు మెయిన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ కోసము. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద కామన్ సెన్స్ అనే పుస్తకాన్ని ఆథర్ ఎవరు అంటే ఇక్కడ మనము థామస్ పెయినీ అనే అతను ఆథర్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రెడ్ ఫోర్ట్ని కట్టించింది షాజహాను. దాంతోపాటు ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ కూడా కట్టించాడు. ఇతన్నే ఖుర్రం ఖాన్ అంటారు. విచ్ క్వాలిటీ ఆఫ్ ఐరన్ ఓర్ ఈజ్ బెస్ట్ బేస్డ్ అపాన్ ఐరన్ కంటెంట్ అంటే మ్యాగ్నటైట్ ఫాలోడ్ బై హెమటైట్, లిమోనైట్, సిడరైట్. ఇవన్నీ బెస్ట్ క్వాలిటీ మనం చూసినట్లయితే మ్యాగ్నటైట్లో ఉంటుంది. దాని తర్వాత హెమటైట్, లిమోనైట్, సైడిరైట్ ఇవన్నీ ఓర్స్ అనమాట. ఇన్ విచ్ సీ సుండా ట్రెంచ్ లైస్ అంటే ఇండియన్ ఓషన్లో మనము ఈ విధంగా సుండా ట్రెంచ్ అనేది మనం చూడొచ్చు. ఏ విధంగా అయితే పాసిఫిక్ ఓషన్లో మరియానా ట్రెంచ్ ఉందో అదేవిధంగా సుండా ట్రెంచ్ అనేది ఇండియన్ ఓషన్లో మనం చూడొచ్చు. అమరావతి అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ కావేరీ నది యొక్క ట్రిబ్యూటరీ అని గుర్తుంచుకోండి. వాట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ మ్యాక్సిమం ఏరియా ఇన్ ఇండియా అంటే ట్రాపికల్ డ్రై డిసిడియస్ ఫారెస్ట్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఇది మ్యాక్సిమం ఏరియా ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇన్ వెస్ట్ బెంగాల్ వేర్ ద సిల్క్ ఇండస్ట్రీ ఈజ్ ఫౌండ్ అంటే కూచ్ బెహార్లో. ఇక్కడ మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో ద సిల్క్ ఇండస్ట్రీ అనేది మనం చూడొచ్చు కూచ్ బెహార్లో. వేర్ ఈజ్ లొకేటెడ్ సారస్వతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంటే కర్ణాటకలో ఈ సారస్వతి, ఇప్పుడు మనకు తెలుసు సారస్వతి రివర్ కూడా మనం అక్కడే ఉంది, జోగ్ ఫాల్స్ అక్కడే. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద రైటర్ వందే మాతరం మనకు తెలుసు బంకిం చంద్ర చటర్జీ. ఫస్ట్ ఎడిటర్ ఆఫ్ యుగాంతర్ ఎవర్రా అంటే బరీంద్ర ఘోష్ ఎడిటర్ అని చెప్పుకోవచ్చు. వేడిడ్ తెబీగా మూమెంట్ అక్కర్డ్ అంటే 1946లో ఇది బెంగాల్లో ఇది జరిగిందని మనం తెలుసుకోవాలి తెబీగా మూమెంట్ అనేది. హూ ఆర్గనైజ్డ్ బ్రాతచరి మూమెంట్ అనేది అంటే గురుసదే దత్తా. ఇతను ఈ విధంగా బ్రాతచరి అనే మూమెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాట్ వాజ్ ద ప్రైమరీ ఎంఫసిస్ డ్యూరింగ్ ద సెకండ్ 5-year ప్లాన్ అంటే బేసిక్ అండ్ కీ ఇండస్ట్రీస్ అని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి ఇంపార్టెంట్ ప్రైమరీ ఎంఫసిస్ డ్యూరింగ్ దిస్ సెకండ్ 5-year ప్లాన్. వాట్ కైండ్ ఆఫ్ వ్యాలీ నర్మదా ఫ్లోస్ త్రూ అంటే వి షేప్డ్ ఫ్లూవియల్ వ్యాలీ అని గుర్తుంచుకోండి నర్మదా ఎక్కడైతే ఫ్లో అవుతుందో. వాట్ డూ వి కలెక్ట్లీ కాల్ ద బయోకెమికల్ ప్రాసెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ బాడీ అంటే ఏదైతే మన బాడీలో జరుగుతుందో దాన్ని మెటబాలిజం అంటారు ఈ బయోకెమికల్ ప్రాసెస్ని. పీపుల్ పర్ఫార్మ్ బెటర్ వెన్ దే ఆర్ ఇన్ కాంపిటీషన్ దాన్ దే ఆర్ అలోన్. వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అంటే గ్రూప్ డైనమిక్స్ అంటారు అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక గ్రూప్లో కాంపిటీషన్ దాన్ దే ఆర్ అలోన్గా ఉండే కన్నా ఎప్పుడైతే కాంపిటీషన్లో చాలా మంచి రిజల్ట్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ని గ్రూప్ డైనమిక్స్ అంటారు. అదేవిధంగా హూ హ్యాస్ రిటర్న్ ట్రైన్ టు పాకిస్తాన్ అనే పుస్తకాన్ని ఖుష్వంత్ సింగ్ రాయడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పాలసీ రిలేటెడ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఇది ఒక ఫిజికల్ పాలసీ అని చెప్పుకోవచ్చు. ఇండియా హ్యాస్ ఎ డిస్ప్యూట్ విత్ బంగ్లాదేశ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ విచ్ బ్యారేజ్ అంటే ఫరక్కా బ్యారేజ్, చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ బ్యారేజ్ పైన ఇండియా మరియు బంగ్లాదేశ్ తోటి ఎప్పుడు చూసినా గొడవ అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా అకాడమిక్ అసోసియేషన్ అనేది ఎవరు కనుగొన్నారంటే ఈశ్వరచంద్ర విద్యాసాగరు ఈ అకాడమిక్ అసోసియేషన్ అనేది ఫామ్ చేయడం జరిగింది. వై నూన్మతి ఈజ్ ఫేమస్ అంటే ఇది ఒక లొకేషన్ ఫర్ ద ప్రైవేట్ సెక్టర్ ఆయిల్ రిఫైనరీ అని చెప్పుకోవచ్చు నూన్మతి. అదేవిధంగా దిగ్బోయ్ అనేది చూసినట్లయితే మనము అస్సాంలో దిగ్బోయ్ అనే ఆయిల్ మిల్లు మనం చూడొచ్చు. లైనస్ పాలింగ్ అనేది రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఫర్ 2 times విచ్ వాజ్ ద ఎరా అంటే 1954 కెమిస్ట్రీ మరియు 1962 పీస్ ప్రైజు. ఇతనికి లైనస్ పాలింగ్ ఇతనికి 2 నోబెల్ ప్రైజెస్ రావడం జరిగాయి. వాట్ కైండ్ ఆఫ్ ట్రీ ఈజ్ ఎ సాల్ ట్రీ అంటే డిసైడెస్ ట్రీ అని చెప్పుకోవచ్చు అనమాట సాల్ ట్రీ అనేది. వాట్ ఈస్ ద మేజర్
టోపోగ్రాఫిక్ ఫీచర్ ఆఫ్ వెస్టర్న్ రాజస్థాన్ అంటే ఎక్కువగా అక్కడ మనము శాండ్ డ్యూన్స్ చూడొచ్చు. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే దాని తర్వాత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్. మనము ఇండిపెండెన్స్ తర్వాత మనము రాజాజీ మనం చెప్పుకోవచ్చు అనమాట. అదే ఆఫ్టర్ పోస్ట్ ఇండియా. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ మెంటల్ డిసీజ్ అంటే ఇక్కడ సిజోఫ్రెనియా అనేది ఒక మెంటల్ డిసీజ్గా గుర్తుంచుకోండి. హెల్ప్ఫుల్ ఫర్ పాలినేషన్ ఇన్ ఫ్లవర్స్ వితౌట్ పీటల్స్ అంటే విండ్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈ విధంగా పాలినేషన్ ఇన్ ఫ్లవర్స్ వితౌట్ పీటల్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వైటమిన్ దట్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్ బ్లడ్ అంటే వైటమిన్ కే, దాన్ని ఫిలినోక్విన్, నాఫ్తోక్విన్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ ప్రాసెస్ విచ్ ఈస్ కాజ్డ్ బై ద రెట్రోవైరస్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ అంటే దీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటారనమాట. ఇది ఆ ప్రాసెస్ ఏంటంటే ఈ రెట్రోవైరస్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ అని మనం తెలుసుకోవచ్చు. ద నేమ్ ఆఫ్ ద డిసీజ్ విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై కంప్లీట్ లాస్ ఆఫ్ మెమరీ అంటే అది అమ్నీజియా అంటారనమాట. పార్కిన్సన్స్ ఈజ్ ఎ బ్రెయిన్ డిసీజ్ విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై లాస్ ఆఫ్ నర్వ్ సెల్స్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే ఇది సెరిబ్రల్ కార్టెక్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం రావడం వల్ల పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక బ్రెయిన్లో రావడం జరుగుతుంది. ఈ విధంగా పుస్తకాన్ని టు ఏ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది ఎవరు రాశారంటే ఎంఎస్ స్వామినాథన్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఎందుకంటే ఇతను ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఒక స్కీమ్ అనేది ప్రోగ్రామ్ అనేది రాయడం జరిగింది, ఐడిఎస్పి టు మానిటర్ సర్టన్ డిసీజెస్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది ఒక స్కీము, అదేంద్ర అంటే స్వయం సిద్ధ అనేది. ఎవరి కోసం అంటే ఉమెన్స్ కోసము ఈ విధంగా ఒక స్కీమ్ అనేది లాంచ్ చేశారు. విత్ ద గేమ్ డేవిస్ కప్ దేనికి సంబంధించిందంటే లాన్ టెన్నిస్కి సంబంధించింది. విత్ విచ్ గేమ్ డీసీఎం ట్రోఫీ అనేది సంబంధించిందంటే ఫుట్బాల్ అని చెప్పుకోవచ్చు. వాలీ, స్మాష్, గ్యాంబిట్, సర్వీసు ఇవన్నీ కామన్ థ్రెడ్ అమాంగ్ దీస్ టర్మ్స్ అంటే దే ఆర్ రిలేటెడ్ టు లాన్ టెన్నిస్. మనం ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. వాలీ, స్మాష్, గ్యాంబిట్, సర్వీసు లాన్ టెన్నిస్లో ఉండే ఒక వర్డ్స్ అనమాట. ఈ పుస్తకాన్ని సిటీ ఆఫ్ జా అనే పుస్తకాన్ని డొమినిక్ లాప్రే అనే అతను రాయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ యూనివర్సిటీ ఎక్కడ సెటప్ చేశారంటే హర్యానాలో చేశారు. రీసెంట్లీ రాహుల్ ద్రవిడ్ కంప్లీట్ చేయడం జరిగింది 10,000 రన్స్. అప్పుడు ఏ మ్యాచ్తో అడిగాడు, డోంట్ వరీ, సౌత్ ఆఫ్రికా. ఇలాంటి ఓల్డ్ క్వశ్చన్స్, లీవ్ ఇట్. ఇన్ విచ్ ఇయర్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అనేది ఫైట్ చేశారంటే ఇది ఫస్ట్ అడిగాడు. ఫస్ట్ అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ 1526, ఇది థర్డ్ యాక్చువల్లీ. ఇక్కడ థర్డ్ బ్యాటిల్ అనుకోవాలి. సో ఇక్కడ కరెక్షన్ చేసుకోండి, థర్డ్ బ్యాటిల్. ఇక్కడ అది డిఫీటెడ్. ఇక్కడ ఏమైంది థర్డ్ బ్యాటిల్ పానిపట్లో? హూ వాజ్ డిఫీటెడ్ అంటే మరాఠాస్. హూ డిఫీటెడ్ మరాఠాస్ అంటే ఆఫ్ఘనీ రూరల్స్ మరాఠాస్ని ఓడించారనమాట. ఏ ఇయర్లో హల్దీఘాటి యుద్ధం జరిగింది అంటే 1576లో బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి అనేది జరిగింది. విచ్ వార్ స్ట్రాటజీ శివాజీ యూజ్డ్ అగైనెస్ట్ మొఘల్స్ అంటే ఈ మొఘల్స్ని ఓడించడానికి గొరిల్లా వార్ఫేరు అలాంటి స్ట్రాటజీ అనేది అడాప్ట్ చేశాడు. విద్యాసాగర్ సేతు ఎక్కడుందిరా అంటే కోల్కతాలో మనం చూడొచ్చు. లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషను జోహన్నిస్ కెప్లరు దీన్ని ఫార్ములేట్ చేయడం జరిగింది. ఎలివేటర్ని కనుగొండేది ఈజీ ఓటీస్ అనే అతను ఎలివేటర్ని కనుగొన్నాడు. రాడార్ని రాబర్ట్ వాట్సన్ వాట్. రీసెంట్గా ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో కూడా అడిగారు. సో రాడార్ని కనుగొండేది రాబర్ట్ వాట్సన్ వాట్. అదేవిధంగా ఏ కంట్రీ లాంచ్ చేయడం జరిగింది మొట్టమొదటి శాటిలైట్ అంటే రష్యా. వాట్ ఆర్ డాగ్ డేస్ అంటే పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద డాగ్ స్టార్ రైజెస్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ దట్ ఆఫ్ సన్ అనమాట. దాన్ని డాగ్ డేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ డాగ్ స్టార్ రైజ్ అవుతుందో అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ దట్ ఆఫ్ సన్ అనమాట, దాన్ని డాగ్ డేస్ అంటారు. సో విచ్ 2 కంట్రీస్ ఆర్ లింక్డ్ బై కారకోరం పాజ్ అంటే ఇండియా మరియు చైనా అని చెప్పుకోవచ్చు. ఆన్ విచ్ డే వీ సెలబ్రేట్ నేషనల్ కెడెట్ కార్ప్స్ డే అంటే ఎన్సీసీ డే నవంబర్ 23 సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా ద స్టేట్ ఆఫ్ ఇండియా వర్ రీఆర్గనైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద ఇయర్ అంటే 1956 అని చెప్పుకోవచ్చు. సో లాంగ్వేజ్ బేసిస్ మీద ఈ విధంగా స్టేట్స్ రీఆర్గనైజ్ చేయడం జరిగింది 1956లో. మొట్టమొదటి ఏంటంటే ఆంధ్రప్రదేశే ఫామ్ అయింది. సీడ్ థెరపీ అనేది ఈజ్ రిలేటెడ్ టు విచ్ డిసీజ్ అంటే డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఒక థెరపీ అనమాట సీడ్ థెరపీ. వరల్డ్స్ 4th ఫాస్టెస్ట్ కంప్యూటర్ బిల్డ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంట్రా అంటే ఈకా అనేది ఫాస్టెస్ట్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. హౌ మెనీ కంట్రీస్ ఆర్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఐబిఆర్డి అంటే అప్పుడు ఈ విధంగా 185 మెంబర్స్ ఉండేవి, బట్ ఇప్పుడు ఎంతో తెలీదు. యూ జస్ట్ గో త్రూ ద ఇంటర్నెట్. హూ గివ్స్ వచస్పతి అవార్డ్ అనేది ఎవరిస్తారంటే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది.
డైరెక్టర్ ఆఫ్ తారే జమీ పర్ అని అడిగాడు. ఆమీర్ ఖాన్ ఈ తారే జమీ పర్ అనే మూవీ డైరెక్ట్ చేయడం జరిగింది. సో విచ్ వాజ్ ద ఓన్లీ కంట్రీ టు విన్ ఫీఫా ఫర్ 5 times అంటే బ్రెజిల్ అని చెప్పుకోవచ్చు. 5 సార్లు గెలిచింది. ద యూనివర్స్ ఇన్ ఎ సింగిల్ ఆటమ్, దిస్ బుక్ హ్యాస్ బీన్ రిటన్ బై దలై లామా అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ రన్నర్ ఆఫ్ మిస్ వరల్డ్ చూసినట్లయితే 2008 ఇది. డోంట్ వరీ, పార్వతి ఓమ్నకుట్టన్ ఈమె మిస్ వరల్డ్ రన్నరప్గా నిలిచిపోయిందనమాట 2008లో. అదేవిధంగా చునీ గోస్వామి ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే ఫుట్బాల్కి సంబంధించిన ఈమె అనమాట, చునీ గోస్వామి. అదేవిధంగా ఫీఫా కప్ అనేది ఎవ్రీ 4 years జరుగుతాయి. 1930 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు జరగలేదు అంటే 42 46లో ఈ వరల్డ్ వార్ వల్ల మాత్రం జరగలేదు. 2009 గోల్డెన్ పెన్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డ్ అనేది ఎవరికి ఇచ్చారంటే నాజం సేతికు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్మృతికి రేఖాయే అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే మహాదేవి వర్మ. అండ్ ద మెమోర్ ఆఫ్ హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ దిస్ మెమోర్ అంటే మహాదేవి వర్మ ఈ స్మృతికి రేఖాయ్ అనేది రాయడం జరిగింది. అదేవిధంగా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మురాల్ పెయింటింగ్ హూజ్ నేమ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద నేమ్ ఆఫ్ బీహార్ డిస్ట్రిక్ట్ అంటే మధుబని. మనకు తెలుసు మధుబని పెయింటింగ్స్ ఫేమస్ ఎక్కడరా అంటే బీహార్లో మనం చూడొచ్చు. హూ వాజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. సో అప్పుడు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కరే లా మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. అతనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా రాశాడు. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే లార్డ్ స్వరాజ్ పాల్ అని చెప్పుకోవచ్చు. వెన్ వీ సెలబ్రేట్ ద ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే అంటే January 27 సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రా గోల్డ్ కప్ అనేది దేనికి సంబంధించిన స్పోర్ట్స్కి సంబంధించిందంటే ఇది టేబుల్ టెన్నిస్కి సంబంధించింది. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర అన్నాడు. అది అప్పుడు, డోంట్ వరీ, రీసెంట్గా ఎవరో మీరు చూసుకోండి. ఇండియా షల్ ఎక్స్పోర్ట్ వీట్ టు నేపాల్, దిస్ వాజ్ ఎ న్యూస్ రీసెంట్లీ. హౌ మచ్ వీట్ అంటే 10,000 tons అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది వీట్ నేపాల్కి. ఎంత అంటే 10,000 tons అనేది ఎక్స్పోర్ట్ చేశారు. విచ్ ఇయర్ హ్యాస్ బీన్ ఫిక్స్ టు అచీవ్ మోస్ట్ ఆఫ్ ద మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే 2015 సంవత్సరం చూసినట్లయితే ఇట్ హ్యాస్ బీన్ ఫిక్స్ టు అచీవ్ మోస్ట్ ఆఫ్ ద మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. అదేవిధంగా స్వరాజ్ ఇస్ మై బర్త్ రేట్ అని చెప్పి ఎవరు చెప్పారంటే బాల్ గంగాధర్ తిలక్ చెప్పాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మణిగ్రామం అని చూసినట్లయితే మిడివల్ సౌత్ ఇండియాలో అసోసియేషన్ ఆఫ్ మర్చెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే క్వశ్చన్ పేపర్ చూస్తున్నారో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ క్రాక్. సో మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది డిస్కస్ చేశాను. ఒకసారి మీరు వెళ్ళి అవన్నీ చూసుకున్నారంటే ఆ 6-7 వీడియోలు మీకు ఒక కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దీస్ క్వశ్చన్స్. వాట్ వాజ్ ద మీనింగ్ ఆఫ్ మణిగ్రామం ఇన్ మిడివల్ సౌత్ ఇండియా అంటే అసోసియేషన్ ఆఫ్ మర్చెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రమ్ వేర్ ద సిపాయి మ్యూటినీ 1857 గాట్ స్టార్ట్ ఏంటంటే మొట్టమొదట మీరట్ నుంచే స్టార్ట్ అయింది. వన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సిటీస్ హ్యాడ్ హౌసెస్ విత్ డోర్స్ ఇన్ ద మెయిన్ స్ట్రీట్ అంటే లోదాల్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఈ విధంగా హౌసెస్ విత్ డోర్స్ ఇన్ ద మెయిన్ స్ట్రీట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. హూజ్ వర్క్ ఈజ్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా కోట్ అంటే దాదాబాయి నరోజీ యొక్క పని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. విచ్ మెటల్ వాజ్ ట్రేడెడ్ ఇన్ ద ట్రేడింగ్ ఆఫ్ మోస్ట్ యాన్షియంట్ పీరియడ్స్ నోన్ అంటే కాపర్ అనేది యాన్షియంట్ పీరియడ్లో ఎక్కువగా ట్రేడింగ్ చేయడం జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం కింగ్ టు కాంక్వేర్ డెక్కన్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ విధంగా మొట్టమొదటి కింగ్ అని చెప్పుకోవచ్చు. ముస్లిం కింగ్ డెక్కన్ని గెలిచినతను. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ టు అడాప్ట్ ద డివైస్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్ టు విన్ ఓవర్ ద ముస్లిమ్స్ ఫెయిత్ అంటే లార్డ్ మింటో అనే అతను చూసినట్లయితే మొట్టమొదటి గవర్నర్ జనరల్. ఈ విధంగా సపరేట్ ఎలక్టరేట్స్ టు విన్ ఓవర్ ద ముస్లిమ్స్ ఫార్ములేట్ చేశాడనమాట. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ద కౌటిల్య అంటే చాణక్య అని పిలుస్తారు. అదేవిధంగా రింగ్ ఫెన్స్ అనేది ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ అఫీషియల్ అంటే వారన్ హేస్టింగ్. ఇతను ఈ విధంగా రింగ్ ఫెన్స్ అనేది ఫార్ములేట్ చేశారు. అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ అనేది గోస్ టు విచ్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ ఆర్ స్టేట్ అంటే ఆబ్వియస్లీ అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది స్టేట్కే చెందుతుంది. ఈ ఆపరేషన్ ఈ విధంగా మిల్క్ ప్రొడక్షన్ సంబంధించి అంటే ఆపరేషన్ ఫ్లడ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే వర్గీస్ కురియన్. అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎన్విసేజ్డ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అంటే టోటల్ మనకి 3 కరెన్సీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. హూ కాల్స్ జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్ ఈ విధంగా జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ని పిలిచే అధికారం ఉంది. సాబర్మతి ఆశ్రమం అనేది వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1917లో మనం చూడొచ్చు. అదేవిధంగా వేర్ డిడ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హోల్డ్ అంటే బాంబేలో మొట్టమొదటి సెషను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గుప్తా పీరియడ్లో లార్జ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎలాంటివి అంటే గోల్డ్ కాయిన్స్ అని చెప్పుకోవచ్చు.
బుద్ధ ప్రీచ్ ఇట్స్ ఫస్ట్ సర్మన్ ఎక్కడరా అంటే సారనాథ్లో తను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విండ్ మెజర్ చేయడానికి యానిమోమీటర్ యూజ్ చేస్తారు. డీపెస్ట్ పాయింట్ ఏదిరా అంటే పసిఫిక్ ఓషన్లో మ్యారియానా ట్రెంచ్ అని చెప్పుకోవచ్చు. అయోడిన్ టర్న్స్ ఫ్రమ్ బ్రౌన్ టు బ్లూ బ్లాక్ ఆన్ పొటాటో కట్టింగ్ బికాస్ ఆఫ్ స్టార్చ్ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఆన్ వాట్ డే వీ సెలబ్రేట్ కన్జ్యూమర్స్ డే అంటే మార్చ్ 15 ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. విచ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ హ్యావ్ ద లీస్ట్ జనరేటివ్ పవర్ అంటే బ్రెయిన్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. తుగ్లక్, ఖిల్జీ, స్లేవ్, లోధి ఇవన్నీ వాట్ విల్ బి ద రైట్ క్రోనలాజికల్ ఆర్డర్ చూసినట్లయితే స్లేవ్, ఖిల్జీ, తుగ్లక్, లోధి ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇదేంటంటే వాళ్ళందరూ ఇప్పుడు మనము డైనాసిటీలు అనమాట. స్లేవ్ డైనాసిటీ వచ్చింది, దాని తర్వాత ఖిల్జీ డైనాసిటీ వచ్చింది, తుగ్లక్ డైనాసిటీ వచ్చింది, దెన్ లోడీ డైనాసిటీ వచ్చింది అనమాట. ఇది ఒక క్రోనాలజికల్ ఆర్డర్ అనమాట. అదేవిధంగా ఇల్తుష్మిష్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ఎ కాయిన్ ఆఫ్ 175 grams. దిస్ కాయిన్ దేంతో తయారు చేశారంటే సిల్వర్ తోటి తయారు చేయడం జరిగింది. ఇల్తుష్మిష్ ఎవరో గారు రజియా సుల్తానా వాళ్ళ నాన్నగారు. ఇతను స్లేవ్ డైనాసిటీకి సంబంధించిన అతను. 2 antelopes and a hunter has been noticed on a pot from cemetery విచ్ యాన్షియంట్ సివిలైజేషన్ అంటే హరప్పన్ సివిలైజేషన్లో ఈ విధంగా 2 యాంటీలోప్స్ అంటే కోతులు అనమాట. సో అండ్ ఎక్ హంటర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హంటరు ఆ విధంగా సింబల్ ఉంటుంది అనమాట. అండర్ మౌర్య ద కుమార్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ విధంగా ప్రొవిన్షియల్ గవర్నెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా సలైవరీ గ్లాండ్స్ అనేది ఏ ఎంజైమ్ సెక్రెట్ చేస్తాయంటే డయాస్టేజ్ అనే ఎంజైమ్ని సెక్రెట్ చేస్తాయి. హయ్యెస్ట్ స్పెసిఫిక్ హీట్ దేంట్లో ఉంటుందంటే నీళ్ళల్లో మనం చూడొచ్చు. వాట్ డూ వీ కాల్ ద డివైస్ విచ్ ఈజ్ యూస్ టు లొకేట్ సబ్మెర్జ్డ్ ఆబ్జెక్ట్స్ అంటే సోనార్ యూజ్ చేసి ఏదైనా మునిగిపోయిన వస్తువుల్ని సబ్మెరైన్స్ని మనం లొకేట్ చేయొచ్చు. వెన్ లిక్విడ్ బాయిల్స్ ద వేపర్ ప్రెషర్ ఏమవుతుందంటే ఈక్వల్ టు అట్మాస్ఫియర్ ప్రెషర్ అవుతుంది అక్కడ. అదేవిధంగా ఫర్ వాట్ పర్పస్ హెవీ వాటర్ అనేది న్యూక్లియర్ రియాక్టర్లు యూజ్ చేస్తారంటే యాజ్ ఏ మోడరేటర్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. మెనీ ఏ టైమ్స్ పోలీస్ యూజెస్ టియర్ గ్యాస్ టు డిస్పర్స్ ఏ మాబ్. వాట్ డస్ ఇట్ కంటైన్ అంటే దానిలో క్లోరిన్ అనేది ఉంటుంది. అంటే మనకు తెలుసు క్లోరోపిక్రిన్ అనేది వాడతారు, దానివల్ల ఈజీగా కళ్ళల్లో నీళ్ళు అనేది రావడం జరుగుతాయి. అహ్మద్ షా అబ్దాలీ ఇన్వైట్ చేయడం జరిగింది ఇండియాకి మొట్టమొదటిగా 1748లో. అక్బర్నామా ఎవరు రాశారంటే అబుల్ ఫజల్ పర్షియన్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద అనదర్ వర్క్ బై అబుల్ ఫజల్ అంటే ఏన్మీ అక్బరీ అనే పుస్తకాన్ని ఇతను రాయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 24 డిసెంబరు సెలబ్రేట్ చేసుకుంటారు. విచ్ రైల్వే లైన్ హ్యాస్ బీన్ రీసెంట్లీ డిక్లేర్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే కాల్కా షిమ్లా అని చెప్పుకోవచ్చు. బై విచ్ ఇయర్ చంద్రయాన్ 2 అనేది లాంచ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్ ఏంటంటే మీరు ఇక్కడ కాల్కా షిమ్లా అని ఇచ్చారు, తప్పు ఇది. మీరు ఏ సంవత్సరంలో ఈ విధంగా లాంచ్ చేశారో అని అడుగుతున్నాడు. సో మీకు తెలుసు రీసెంట్గా ఏం జరిగిందో. సో యూ డైరెక్ట్లీ పుట్ ద డేట్ ఇన్ కామెంట్ సెక్షన్. జవహర్లాల్ నెహ్రూ అవార్డు అనేది దేనికి ఇస్తారంటే ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ కోసము జవహర్లాల్ నెహ్రూ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 2009కి సంబంధించి అడిగాడు క్వశ్చన్. డోంట్ వరీ. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ శౌర్య మిజైల్ అడిగితే 700 కిలోమీటర్ల యొక్క రేంజ్ అని చెప్పుకోవచ్చు. మన్రేగా మనకు తెలుసు, ఇది గ్యారంటీస్ ఫర్ హౌ మెనీ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే 100 రోజులు కంపల్సరీ మీకు గ్యారంటీ అనేది ఉంటుంది. ప్రకాష్ అండ్ మదాకిని ఆమ్టే వీళ్ళందరికీ రీసెంట్లీ ఆ టైంలో మాగసెస్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారంటే ఆర్టికల్ 1లో ఈ విధంగా మెన్షన్ చేశారు. ద మినిమం ఏజ్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎంత ఉండాలంటే 35 ఏళ్ళు ఉండాలా. అదే మనము ఎమ్మెల్యే కావడానికి 25 ఏళ్ళు ఉండాలా. హూ కెన్ రిజాల్వ్ ద డిస్ప్యూట్ బిట్వీన్ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ స్పీకరు ఈ విధంగా డిజాల్వ్ అనేది చేస్తాడనమాట. వాళ్ళ మధ్యలో ఉన్న గొడవన రిజాల్వ్ చేస్తాడు. హైకోర్టు కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే డిటర్మైన్స్ అదర్ జడ్జెస్ అంటే ప్రెసిడెంట్ ఈ విధంగా డిటర్మైన్ చేస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే హూ కెన్ రిమూవ్ ద జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ టైమ్ అంటే ప్రెసిడెంట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ద పార్లమెంట్ రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ తీసే అధికారము ఉంటుందన్నమాట హైకోర్టు జడ్జ్కి. ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ విల్ అడ్రస్ హిజ్ రెసిగ్నేషన్ టు ఎవరికి చేస్తాడంటే ప్రెసిడెంట్కే ఇస్తాడు, ఎందుకంటే అక్కడ అతను నామినేట్ చేస్తాడు, తీసేస్తాడు కదా. ఏ మినిస్టర్ ఆఫ్ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాస్ టు విన్ ఎలక్షన్ విత్ ఇన్ 6 monthsలో గెలవాలి. ఏ మనీ బిల్ కెన్ ఆర్గనైజ్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ ఇన్ బోత్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అట్ ద బ్లాక్ లెవెల్ అంటే
పంచాయత్ సమితి అని మనం తెలుసుకోవచ్చు బ్లాక్ లెవెల్లో. హూ డిసైడ్స్ ఎ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్ అనేది స్పీకర్ ఆఫ్ లోక్సభ డిసైడ్ చేస్తాడు ఇది మనీ బిల్లా కాదా అనేది. 42nd అమెండ్మెంట్ చూసినట్లయితే 2 or more words హ్యావ్ బీన్ యాడెడ్ టు ద ప్రియాంబుల్. ఏవిరా అంటే సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది. వాట్ ఆర్ ద 5 words ఆఫ్ ప్రియాంబుల్ చూసినట్లయితే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఇవన్నీ 5 words అని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఆఫ్ ప్రియాంబుల్. An ordinance issued by a governor can remain in force on its own for a maximum period of 6 months వరకు ఉండొచ్చు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గివ్స్ రైట్ టు ఈక్వాలిటీ అంటే ఆర్టికల్ 17 అనేది చూసినట్లయితే ఈ విధంగా రైట్ టు ఈక్వాలిటీ అనేది దీంట్లో మనం చూడొచ్చు. ఏ ఆర్టికల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఫార్మ్స్ ద కోర్ చాప్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ మనము అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. కోర్ చాప్టర్ చూసినట్లయితే ఆర్టికల్ 19 ప్రకారము. అదేవిధంగా హూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ వితౌట్ ఈవెన్ బీయింగ్ ఏ మెంబర్ అంటే అటార్నీ జనరల్ ఈ విధంగా పార్టిసిపేట్ కావచ్చు ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ వితౌట్ ఈవెన్ బీయింగ్ ఏ మెంబర్. హౌ మెనీ స్టేట్స్ ఇండియా హ్యాజ్ అట్ ప్రజెంట్ అంటే సో ఇది క్వశ్చన్ కొద్దిగా అప్డేట్ చేసుకోండి మీరు. ఈ 2 యూనియన్ టెరిటరీస్ మరి స్టేట్స్కి సంబంధించి ఇప్పుడు 29 ఉన్నాయి కాబట్టి సో సమ్ యూనియన్ టెరిటరీస్ హ్యాస్ బీన్ చేంజ్ టు 8 అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా వేర్ ఈజ్ ఎ పర్మనెంట్ సెస్మోలాజికల్ అబ్జర్వేటరీ లొకేటెడ్ అంటే లటూర్లో ఈ భూకంపానికి సంబంధించిన అబ్జర్వేటరీ అనేది మనం చూడొచ్చు. వెన్ ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ కేరళ టు ఢిల్లీ వాట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ కమ్స్ ఆన్ ద వే అంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ సావన్నా డ్రై డిసిడియస్ ఫారెస్ట్ అనేది మనం చూడొచ్చు. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా 50% ఆఫ్ టోటల్ సిల్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తారంటే కర్ణాటక అని చెప్పుకోవచ్చు. 2001 సెన్సస్ ప్రకారము విచ్ వన్ ఈజ్ ద మోస్ట్ లిటరేట్ రిలీజియస్ కమ్యూనిటీ అంటే జైన్స్ ఎక్కువగా బాగా చదువుకున్నారంట. అదేవిధంగా బనిహాల్ పాస్ అనేది ఎక్కడుందిరా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ బనిహాల్ పాస్ అనేది చూడొచ్చు. గంగా ఈజ్ నోన్ విత్ విచ్ నేమ్ ఇన్ బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారనమాట. అదే బ్రహ్మపుత్ర అయితే సాంగ్పో అంటారు తిబెత్లో. ఫనల్ షేప్డ్ లొకేషన్ సరౌండెడ్ బై ఖాసీ అండ్ గారో ఈ జైంతియా హిల్స్ ఉన్నాయి కదా ఎక్కడున్నాయరా అంటే మేఘాలయలో మనం చూడొచ్చు. ఇది ఒక పాపులర్ ప్లేసు. మాసిన్రమ్ కూడా అక్కడ చిరపుంజి మాసిన్రము ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఈ చిప్కో మూమెంట్ మనకు తెలుసు కదా ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించిన మూమెంట్ సుందర్లాల్ బహుగుణ స్టార్ట్ చేయడం జరిగింది. చెట్లకు పోయి కరుచుకుంటారనమాట ఫర్ ద సేవింగ్ ఆఫ్ ద ట్రీస్ కట్టింగ్ నుంచి కాపాడేకి. కాయిర్ ఇండస్ట్రీ అనేది ఈజ్ కన్సన్ట్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే కేరళలో ఎక్కువ మనము ఈ కాయిర్ ఇండస్ట్రీ చూడొచ్చు. ఐడియా ఆఫ్ జస్టిస్ అనేది చూసినట్లయితే ఈ పుస్తకాన్ని అమర్త్య సేన్ రాయడం జరిగింది. తనకి నోబెల్ ప్రైజు ఎకనామిక్స్లో రావడం జరిగింది. ఆన్ వాట్ డేట్ ఇండియా అబ్జర్వ్స్ సెంట్రల్ ఎక్సైజ్ డే అంటే ఫిబ్రవరి 24వ తేదీ సెంట్రల్ ఎక్సైజ్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. రీసెంట్లీ యునైటెడ్ నేషన్స్ టాక్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ హెల్డ్ అట్ విచ్ ప్లేస్ అంటే ఇక్కడ పోజనన్ ఇన్ పోలాండ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాట్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ నూర్జహాన్ బేగం అంటే మెహరున్నిసా అని చెప్పుకోవచ్చు ఒరిజినల్ నేము. ఇన్ విచ్ లాంగ్వేజ్ బాబర్నామా వాజ్ రిటర్న్ ఒరిజినల్లీ అంటే చక్తాయ్ టుర్క్ అని మనం తెలుసుకోవాలి. ఈ లాంగ్వేజ్లో బాబర్నామా అనేది రాయడం జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ టు ట్రాన్స్లేట్ బాబర్నామా ఇన్ ఇంగ్లీష్ అంటే అనెట్టి ఆక్రాయిడ్ అనే అతను ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇంగ్లీష్లో. అమర్ సింగ్ బిలాంగ్స్ టు విచ్ పార్టీ అంటే సమాజ్వాదీ పార్టీ సంబంధించిన అతను. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రివ్యూస్ ద యాన్యువల్ మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీ ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 3 months అని మనం తెలుసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీప్స్ చేంజింగ్ ద రేషియో విచ్ రెగ్యులేట్స్ ద మినిమమ్ రిజర్వ్ ఈచ్ బ్యాంక్ మస్ట్ హోల్డ్ టు కస్టమర్స్ డిపాజిట్స్. వాట్ ఈస్ ద రేషియో కాల్డ్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు దాన్ని, CRR. చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇండియా హ్యాస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ హర్ ఫస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఇన్ ఆర్క్టిక్ అంటే వాట్ ఈస్ ఇట్స్ నేమ్ అంటే హిమాద్రి అని గుర్తుంచుకోవాలి. హూ ఈజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అంటే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. మెంబర్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ హూ హ్యాస్ రిఫ్యూజ్ టు హానర్ లిస్బోన్ ట్రీటీ అంటే ఐర్లాండ్ అని గుర్తుంచుకోవాలి. చిల్డ్రన్ అప్ టు విచ్ ఏజ్ ఆర్ కవర్డ్ అండర్ పల్స్ పోలియో అంటే 5 years అని చెప్పుకోవచ్చు. ద లాస్ట్ ముఘల్ హ్యాస్ బీన్ రిటన్ బై విలియం డార్లింపే. ఇతను లాస్ట్ ముఘల్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా రాఫెల్ నాడాల్ మనకు తెలుసు ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే లాన్ టెన్నిస్కి సంబంధించిన అతను. ఆర్ఎస్ గవాయ్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్ కేరళకి చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్విస్ అడ్వెంచరర్ హూ రీసెంట్లీ మేడ్ హిస్టరీ బై ఫ్లయింగ్ అక్రాస్ ఇంగ్లీష్ ఛానల్ అంటే వవీజ్ రోజీ అని చెప్పుకోవచ్చు అనమాట.
అదేవిధంగా రైడర్ కప్ మనకు తెలుసు, రైడర్ కప్ అనేది రిలేటెడ్ టు విచ్ గేమ్ అంటే గోల్ఫ్కి సంబంధించింది. అదేవిధంగా 2008 అడిగాడు, డోంట్ వరీ. సో ఫస్ట్ సమ్మిట్ అవార్డ్ ఆఫ్ సార్క్ ఎక్కడ హెల్డ్ చేయడం జరిగింది? ఢాకాలో, బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకాలో ఫస్ట్ సార్క్ సమ్మిట్ జరిగేది. బ్రిక్స్ తెలుసు కదా మనకి, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ ఇక్కడ మనం బ్రిక్స్ ఇప్పుడు అయింది, ముందు బ్రిక్ ఉండేది, ఇప్పుడు ఎస్ అయింది, సౌత్ ఆఫ్రికా యాడ్ అయిపోయింది. వాట్ డూ వీ కాల్ హోల్డింగ్ అసెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ అంటే దాన్ని లిక్విడిటీ ప్రిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ గ్రీన్ బ్యాక్ అంటే యూఎస్ డాలర్ని మనం గ్రీన్ బ్యాక్గా మనం గుర్తుంచుకోవాలి. అగా ఖాన్ కప్ మనకు తెలుసు, అది హాకీకి సంబంధించింది. కోనేరు హంపి చెస్కి సంబంధించింది ఆమె. సో క్రికెట్ మై స్టైల్ అనేది ఈ పుస్తకాన్ని కపిల్ దేవ్ రాశాడు. సో ఈ విధంగా పుస్తకాలు గుర్తుంచుకోండి. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ జస్టిస్ ఆఫ్ ఇండియన్ హైకోర్ట్ అంటే లీలా సేత్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద జాయింట్ రివర్ వ్యాలీ వెంచర్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ కోసి అని చెప్పుకోవచ్చు. జాయింట్ రివర్ వ్యాలీ వెంచర్ ఆఫ్ ఇండియా మరియు నేపాల్, సో అది కోసి అని చెప్పుకోవచ్చు. సిబి భావే ఈజ్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ దట్ ఈజ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా కితాబ్ ఉల్ హింద్ అనే పుస్తకాన్ని అల్బెరూని రాయడం జరిగింది. అల్బెక్రుక్ అంటే క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ ద రూలర్ ఆఫ్ ఫ్రమ్ విచ్ స్టేట్ అంటే అల్బెక్రుక్ అనే అతను గోవాకు సంబంధించిన అంటే పోర్చుగీస్ సంబంధించిన అతను. ఇక్కడ ఏం చేశాడంటే క్యాప్చర్ చేయడం జరిగింది గోవా ఫ్రమ్ ద స్టేట్ బీజాపూర్. హూ కాంక్వైర్డ్ గోవా 1510 AD అంటే ఆల్ఫాన్జో డి అల్బెక్రుక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా గోవాని గెలుచుకోవడం జరిగింది. ఇతను ఒక పోర్చుగీస్ ట్రావెలరు. అదేవిధంగా వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ 2008 అడిగాడు. లోగో నో ప్రాబ్లం. మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకాన్ని సల్మాన్ రష్దీ రాయడం జరిగింది. షార్ట్ కార్నర్ అనే టర్మ్ చూసినట్లయితే హాకీలో మనము ఈ వర్డ్ చూడొచ్చు. గాంధీస్ ఎమిజరీ హూ హ్యాస్ రిటర్న్ దిస్ బుక్ అనే పుస్తకం చూసినట్లయితే ఇది సుధీర్ ఘోష్ అనేది రాయడం జరిగింది. గాంధీస్ ఎమిజరీ. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అంటే డెసిబల్లో మెజర్ చేస్తారు. అదేవిధంగా 2008 టైఫూన్ గురించి అడిగాడు, డోంట్ వరీ. నెక్స్ట్ మనము విచ్ రూలర్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద ముఘల్ స్వాయ్ ఇన్ 16th century అంటే మహారాణా ప్రతాప్ ఆఫ్ మేవార్. ఇతను డిడ్ నాట్ యాక్సెప్ట్ ద ముఘల్ స్వే అని చెప్పుకోవచ్చు. బాల్బను, ఇల్తుష్మిష్, కుతుబుద్దీన్ ఐబక్. వాట్ వాజ్ ద కామన్ థ్రెడ్ అమాంగ్ దెమ్ అంటే దే ఆర్ ఆల్ పర్చేస్డ్ స్లేవ్స్ అనమాట. వాళ్ళందరూ కొన్న స్లేవ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎలిజబెత్ ఐ వాజ్ కంటెంపరీ ఆఫ్ విచ్ మొఘల్ ఎంపరర్ రూలర్ అంటే అక్బర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వాజ్ ద కంటెంపరీ ఆఫ్ అక్బర్, ఎలిజబెత్. అదేవిధంగా అమోఘ్ వర్ష బిలాంగ్ టు విచ్ డైనాసిటీ ఆఫ్ కింగ్స్ అంటే రాష్ట్రకూట డైనాసిటీ అంటే దాంట్లో మనకి అజంతా అల్లోరా కేవ్స్ గుర్తు రావాలి. వన్ సన్ ఆఫ్ షాజహాన్ గాట్ అథర్వ వేద ట్రాన్స్లేటెడ్. వాట్ వాజ్ హిజ్ నేమ్ అంటే ధారా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇతను షాజహాన్ వన్ సన్ ఆఫ్ షాజహాన్ గాట్ అథర్వ వేద ట్రాన్స్లేటెడ్. అథర్వ వేదను ట్రాన్స్లేట్ చేశారు, ధారా అతని పేరు. వాట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ ఇమేజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ చోళా కింగ్డమ్ అంటే బ్రాంజ్ ఇమేజ్ ఆఫ్ నటరాజ శివ. ఇది చోళరాజుల్లో ఒక ఫేమస్ కన్స్ట్రక్టింగ్ ఒక స్టాచ్యూగా చెప్పుకోవచ్చు. టాడా అంటే టెర్రరిజం అండ్ డిస్రప్టివ్ యాక్ట్ అంటాడు. దీన్ని 1985లో లాగు చేయడం జరిగింది. విచ్ కమిషన్ ఎంక్వైర్డ్ ద గోదారా కార్నేజ్ అంటే నానావతి కమిషను ఈ విధంగా గోదారా కార్నేజ్ అనేది సెటప్ చేసింది. అదేవిధంగా హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో హీ విల్ బీ ద చైర్మన్ ఆఫ్ క్యాబినెట్ కమిషన్ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇండో EU సమ్మిట్ హెల్డ్ ఎప్పుడు జరిగిందంటే లిస్బాన్లో జూన్ 2000లో జరిగింది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఎవరు అంటే ఇస్కందర్ మిర్జా అనేది చూసినట్లయితే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ అడిగాడంటే లియాఖత్ అలీ ఖాన్ అని చెప్పుకోవచ్చు. ఎవరు ఈ విధంగా మహమ్మద్ అలీ జిన్నా నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రెసిడెంట్ అడిగాడు ఇస్కందర్ మిర్జా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2008 సంబంధించి అడిగాడు, డోంట్ వరీ. నెక్స్ట్ ఏంటంటే సుబ్రతో కప్ దేనికి సంబంధించిందంటే ఫుట్బాల్కి. జ్యోతి రండావా గోల్ఫ్ ఆడతాడు. విచ్ బ్రీడ్ ఆఫ్ డాగ్స్ ఈజ్ మోస్ట్ పాపులర్ ఇన్ ద వరల్డ్ అంటే లాబ్రడార్ చాలా మంచి బ్రీడ్ అనమాట. అది ఈవెన్ బాంబులు కూడా పసిగడతాయి, మంచి కుక్కలు. టైటానిక్ అనేది ఎప్పుడు మునిగిపోయిందంటే ఈ షిప్ 1912లో చాలా మంచి షిప్ అనమాట. చాలా ప్యాసింజర్ వెజల్స్ మూవీ కూడా చూసింటారు. 1912లో మునిగిపోయింది. LED అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్, లైట్ క్రిస్టల్ డయోడ్ అంటారనమాట, LCD అయితే. ల్యారీ ఎలిజను ఏ దేనికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన అంటే ఒరాకల్ అనమాట. అదేవిధంగా సర్జే బ్రిన్, ల్యారీ పేజ్ వీళ్ళందరూ
గూగుల్ అండ్ దే ఆర్ ద కో ఫౌండర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. గూగుల్ సెర్జే బ్రిన్, లారీ పేజ్. పాల్ ఎలెన్ హ్యాస్ బీన్ రిలేటెడ్ టు విచ్ కంపెనీ అంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అతను. పంజాబ్ J.34 అనేది వెరైటీ ఆఫ్ విచ్ క్రాప్ అంటే కాటన్కి సంబంధించి బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వాట్ ఈస్ ద ఎర్లియర్ నేమ్ ఆఫ్ కింగ్ఫిషర్ రెడ్ అంటే ముందు ఎయిర్ డెక్కన్ అని పిలిచేవాళ్ళు. పరివర్తన్ అనే స్కీము లాంచ్ చేయడం జరిగింది బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీసెంట్లీ విచ్ సమ్మిట్ ఆఫ్ సార్క్ హెల్డ్ ఇన్ కొలంబో అంటే 15th సమ్మిట్. అది ఇవన్నీ ఓల్డ్ క్వశ్చన్, డోంట్ వరీ. నెక్స్ట్ ఏంటంటే ద ఫస్ట్ ఇన్వేడర్ అపాన్ ఇండియా టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 712 AD. హూ వాజ్ ద ఇన్వేడర్ అంటే మొహమ్మద్ బిన్ ఖాసిమ్ అని చెప్పుకోవచ్చు. మిడ్ డే మీల్ స్కీమ్ మనకు తెలుసు, ఇది ఒక స్కీమ్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ లంచ్. విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అన్నపూర్ణ స్కీమ్ చూసినట్లయితే ఈ స్కీము మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ స్కీము ఫార్ములేట్ చేశారు. అదేవిధంగా 20 పాయింట్ ప్రోగ్రామ్ మనం గుర్తుంచుకున్నట్లయితే వాజ్ ఇనిషియేటెడ్ విచ్ ఇయర్ అంటే 1975లో ఈ విధంగా 20 పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా అంటే జీడిపికి సంబంధించి 17.6%. ఇన్ విచ్ సిటీ ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉందంటే కోల్కతాలో. మనం ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది రీసెంట్గా 2021లో. 20 పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కుయిల్ పట్టు అనేది ఫేమస్ పోయిట్ అనమాట. వాట్ ఈస్ ద నేమ్ అంటే సుబ్రహ్మణ్యం భారతి అని చెప్పుకోవచ్చు. ఇతనికి ఫేమస్ పోయిట్ కుయిల్ పట్టు, అతని పేరు సుబ్రహ్మణ్యం భారతి కూడా అని చెప్పుకోవచ్చు. ద గవర్నర్ ఆఫ్ మద్రాస్ హూ మేడ్ ద ట్రీటీ విత్ టిప్పు సుల్తాన్ తోటి చేశారంటే లార్డ్ మెకాట్రే. ఇతను ఈ విధంగా ఒప్పందం అనేది జరిగింది టిప్పు సుల్తాన్ తోటి. అట్ విచ్ ప్లేస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అంటే మచిలీపట్నంలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అనేది సెటప్ చేయడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ. సేవా సదన్ అనేది బాంబేలో ఫార్మేషన్ చేశారు. ఎవర్రా అంటే బహ్రామ్జీ మలబరీ, ఇతను ఫార్మేషన్ చేయడం జరిగింది. ఆన్ విచ్ డేట్ ఇన్ రెబెలియన్ ఆఫ్ 1857 స్టార్ట్ చేయడం జరిగిందంటే 10th May 1857 అని చెప్పుకోవచ్చు. స్వామి దయానంద్, ఇతనే మనము మూలాశంకర్ అంటారు, ఆర్య సమాజ స్థాపకుడు. అదేవిధంగా మొఘల్ ఎంపరర్ హూ వాజ్ డిపోర్టెడ్ టు రంగూన్ వాజ్ అంటే బహదూర్ షా జఫర్ అని చెప్పుకోవచ్చు. ఇతను మొఘల్ ఎంపరరు ఎవరైతే ఈ విధంగా రంగూన్కి డిపోర్ట్ చేశారో. సో అదేవిధంగా మనం చూసినట్లయితే హూ వాజ్ ద ప్యాట్రియట్ ఇన్ ద 1857 మ్యూటినీ హూ ఫ్లడ్ టు నేపాల్ అంటే పారిపోయాడు అనమాట నేపాల్కి. నానా సాహెబ్ పారిపోవడం జరిగింది. విచ్ సమాజ్ వాజ్ రిలేటెడ్ టు స్వామి సత్యానంద్ అగ్నిహోత్రి అంటే దేవ్ సమాజ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్, దేవ్ సమాజ్ అంటే స్వామి సత్యానంద్ అగ్నిహోత్రి, చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. విజయ్ దివస్ అనేది సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ ఎవ్రీ ఇయర్ అంటే December 16th అని చెప్పుకోవచ్చు విజయ్ దివస్. సో కార్తీక్ పూర్ణిమ ఇన్ విచ్ సిటీ సిచ్యువేటెడ్ అట్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ సేక్రెడ్ రివర్ గంగా అండ్ గండక్. ద బిగ్గెస్ట్ క్యాటిల్ ఫేర్ అనేది జరుగుతుంది గంగా అండ్ గండక్లో. ఆ క్యాటిల్ ఫేర్ ఏంటి మీరు నా కామెంట్ సెక్షన్లో ఏంటంటే సోన్పూర్ క్యాటిల్ ఫేర్ అంటారనమాట. ఇది బీహార్లో జరుగుతుంది. ఇస్రో చైర్మన్ అడిగాడు, ప్రజెంట్ శివన్ అని చెప్పుకోవచ్చు. జిఎస్ఎల్వి అంటే జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అదేవిధంగా ఇక్కడ 2008 సంబంధించి డోంట్ వరీ. షేక్ హసీనా ఏ పార్టీకి సంబంధించింది అడిగాడు, అవామీ లీగ్ పార్టీ పేరు. అదేవిధంగా విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ టేకన్ అప్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్రీనింగ్ ప్రాజెక్ట్ అంటే కేరళలో రీసెంట్గా ఇనిషియేట్ చేసిందనమాట వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్రీనింగ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విచ్ స్టేట్ హ్యాస్ డిసైడెడ్ టు రైజ్ సెపరేట్ యూనిట్ ఆఫ్ గార్డ్స్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఎన్ఎస్జీ టు కంబాట్ టెర్రరిస్ట్ అటాక్స్ అంటే మహారాష్ట్ర ఫోర్స్ 1 అనేది కొత్తగా ఒక గార్డ్స్కి సంబంధించి ఒక టెర్రరిస్ట్ అటాక్ కోసం అని చెప్పి వాళ్ళు ఇనిషియేట్ చేశారు. అదేవిధంగా రీసెంట్లీ ఏ న్యూలీ వన్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టేకెన్ 7 resolutions టు మేక్ హిస్ స్టేట్ గోల్డెన్ స్టేట్. అదేవిధంగా హూ ఇస్ దట్ చీఫ్ మినిస్టర్ అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఆ విధంగా చేయడం జరిగింది గోల్డెన్ స్టేట్గా. అదేవిధంగా అర్జున్ అత్వాల్ ఏ గేమ్ సంబంధించిన అతను అంటే గోల్ఫ్కి సంబంధించిన అతను. సీకే నాయుడు ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించిన ఒక ట్రోఫీ. అదేవిధంగా బిల్ట్ ఓపెన్ మనకు తెలుసు ఈజ్ ఒక టోర్నమెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఏ గేమ్ రా అంటే గోల్ఫ్లో ఈ బిల్ట్ ఓపెన్ అనేది చూడొచ్చు. మైకెల్ ఫెల్ప్ దేనికి ఫేమస్ అంటే స్విమ్మింగ్కి, ఎక్కువ గోల్డ్ మెడల్స్ కూడా జీతాడు. టఫ్ స్కీమ్ అనేది దేనికి సంబంధించిందంటే టెక్స్టైల్స్కి సంబంధించిండేది. ఏ ఎలిమెంట్ ఈ విధంగా ఎక్స్రే ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ యూజ్ చేస్తారంటే బేరియం అనే ఎలిమెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము గ్రీన్ కలరు క్రాకర్స్లో చూస్తాము, బేరియమే యూజ్ చేస్తారు. అదేవిధంగా ఏదైతే సీడ్ జర్మినేట్స్ వైల్ ద ఫ్రూట్ ఈజ్ స్టిల్ అట్ ద ప్లాంట్
దెన్ వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అంటే వివి ప్యారీ అంటారనమాట. ఇక్కడ సీడ్ జర్మినేట్ అవుతుంది వైల్ ద ఫ్రూట్ ఈస్ స్టిల్ అట్ ద ప్లాంట్. దెన్ వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అంటే వివి ప్యారీ. బ్యాట్ అనేది ఒక బర్డ్, ఈజ్ ఇట్ రైట్ అంటే తప్పు. బ్యాట్ అనేది ఒక మ్యామల్ అనమాట, పాలిచ్చే జంతువు. అదేవిధంగా ఫ్లయింగ్ మ్యామల్ అని చెప్పుకోవచ్చు. వై క్యామెల్స్ అడాప్ట్ ఇన్ డెజర్ట్ అంటే ఆ హంప్లో ఫుడ్ యాజ్ ఎ ఫ్యాట్ అనేది స్టోర్ చేసి ఉంటుంది అనమాట. వైటమిన్ దట్ యాక్ట్స్ విత్ ఎంజైమ్, దాన్ని ఏమంటే కో ఎంజైమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ అంటే జీన్స్, నాకు తెలుసు. వాట్ ఈస్ కాల్డ్ ఏ సెంటర్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ డ్రై స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే హెర్బేరియం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా వాట్ ఈస్ ద ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ దట్ జాయింట్స్ బిట్వీన్ టుగెదర్ అట్ జాయింట్స్ అంటే లిగమెంట్స్ అంటారు. ఆ లిగమెంట్స్ బాగుంటేనే మనకి జాయింట్స్ బాగా పనిచేస్తాయి. యూనివర్సల్ డోనార్ అన్నాడు ఓ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. యాక్సెప్టార్ అయితే ఏబి అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అంటే రేషియో ఆఫ్ బాడీ వెయిట్ డివైడెడ్ బై స్క్వేర్ ఆఫ్ హైట్ ఇన్ మీటర్స్ అని చెప్పుకోవచ్చు. వై లివర్ గెట్స్ డ్యామేజ్డ్ అంటే బికాస్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని చెప్పుకోవచ్చు. ఎక్సెస్ ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది, దీనివల్ల లివర్ సిరోసిస్ అనేది రావడం జరుగుతుంది, మీకు ప్రాబ్లం అవుతుంది. బెరీ ఈజ్ కాజ్డ్ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ అంటే థైమిన్ అని చెప్పుకోవచ్చు, లేదా వైటమిన్ B1 అని చెప్పుకోవచ్చు. ద మినిట్ బాడీస్ ఇన్ ద సెల్ కాల్డ్ అంటే పవర్ హౌస్ ఆఫ్ ద బాడీ అంటారు, లేదా సెల్ అంటారు, మైటోకాండ్రియా అని. ద ప్లాంట్ సెల్ ఈజీలీ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అన్ అనిమల్ సెల్ డ్యూ టు విచ్ పార్ట్ అంటే సెల్ వాల్ అండ్ ప్లాంట్ సెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ప్లాంట్ సెల్ అనేది ఈజీలీ డిస్టింగ్విష్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ అనిమల్ సెల్. అదేంటంటే సెల్ వాలే డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. అమాంగ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అమినో యాసిడ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ప్రోటీన్స్ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈస్ బికాస్ ఆఫ్ ద విచ్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈథైల్ ఆల్కహాల్ అనేది ఈజ్ ఫౌండ్ ఇన్ వైన్ అండ్ అదర్ డ్రింక్స్. వాట్ ఈస్ ఫౌండ్ ఇన్ పాయిజనస్ లిక్కర్ విచ్ కాజెస్ డెత్స్ ఇన్ ఇండియా ఫ్రీక్వెంట్లీ అంటే మీథైల్ ఆల్కహాల్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకేంటంటే పాయిజనస్ లిక్కర్ అనేది విచ్ కాజెస్ డెత్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని బోన్స్ ఉన్నాయి బాడీలో అంటే 206 ఉన్నాయని చెప్పుకోవచ్చు. విచ్ పార్ట్ ఆఫ్ కంట్రోల్స్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే స్పైనల్ కార్డ్ వల్లే మనము ఏదైతే రిఫ్లెక్స్ యాక్షన్స్ ఉన్నాయో ఒక్కసారి ఏదైనా హార్ట్ వస్తువు పట్టుకుంటే సేమ్ టైం బ్యాక్ లాగేస్తాం అనమాట, ఈ స్పైనల్ కార్డ్ వల్లే. క్యాల్సిఫెరాల్ అనేది మనకు వైటమిన్ డి అంటారు, టోకోఫెరాల్ వైటమిన్ ఈ అంటారు. సో అదేవిధంగా వాట్ ఈజ్ వాటర్ గేట్ అంటే స్కాండల్ని ఈ విధంగా వాటర్ గేట్ అని పిలుస్తారనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అమెరికన్ బులియన్ డిపాజిటరీ అంటే ఫోర్ట్ నాక్స్ అని చెప్పి దీన్ని ద నేమ్ ఆఫ్ ద అమెరికన్ బులియన్ డిపాజిటరీ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మొరాకో అంటే రబాటా ఇది. నెక్స్ట్ ఏంటంటే డెత్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద యూఎస్ఏ అంటే కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీ అనేది చూడొచ్చు. గెలీలియో శాటిలైట్స్ అనేది 4 మూన్స్ ఆఫ్ విచ్ ప్లానెట్ అంటే జూపిటర్కి ఉంటాయని చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ ఓల్డ్ ఫెయిత్ఫుల్ అంటే ఇది ఒక గీజర్ ఇన్ యూఎస్ఏ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ కోల్ అనేది 90% ఆఫ్ కార్బన్ అండ్ నో స్మోక్ అంటే ఆంథ్రసైట్ అనేది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బన్గా చెప్పుకోవచ్చు. విల్లీ ఏంట్రా అంటే ట్రాపికల్ రివాల్వింగ్ స్టార్మ్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియన్ వాటర్స్. సో ఓవరాల్ అంటే ఇది ఒక ట్రాపికల్ స్టోర్ము నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో మనం చూడొచ్చు. అదేవిధంగా మనకి అల్లినో కూడా అంటారనమాట. అవేంటివి మీరు తెలుసుకోవాలి. విచ్ ఆర్ ద లో కంట్రీస్ ఆఫ్ యూరప్ అంటే నెదర్లాండ్స్ మరియు బెల్జియం ఇవన్నీ లో కంట్రీస్ ఆఫ్ యూరప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద టెయిల్ ఆఫ్ ఎ కామెట్ ఈజ్ ఆల్వేస్ పాయింటింగ్ అవే ఆర్ టువర్డ్స్ సన్. అవేంట్రా అంటే ఈ టెయిల్ ఆఫ్ ద కామెట్ అడిగాడు. సో ఇప్పుడైనా కానీ ఆల్వేస్ అవేనే ఉంటుంది అనమాట, అవే ఫ్రమ్ ద సన్ అని చెప్పుకోవచ్చు. వెన్ ఏ మ్యాన్ క్రాసెస్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ 1 day ఈజ్ యాడెడ్ రెడ్యూస్డ్. ఇక్కడ ఏమవుతుంది, మనిషి అనేవాడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళిపోతున్నాడు. ఆబ్వియస్లీ అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తే ఒక డే యాడ్ అవుతుంది, రివర్స్ వస్తే ఒక డే సబ్స్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. హౌ మెనీ మిలియన్ కిలోమీటర్స్ ఇన్ ఏ లైట్ ఇయర్ అంటే 9.5 మిలియన్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద ప్లానెట్ నియరెస్ట్ టు సన్ ఏంటంటే అంటే మెర్క్యూరీ. ఏ యూత్ ఫుల్ రివర్ షల్ గివ్ రైస్ టు విచ్ కైండ్ ఆఫ్ వ్యాలీ అంటే వి షేప్డ్ వ్యాలీ అని చెప్పుకోవచ్చు. ఏ వార్మ్ సర్ఫేస్ ఓషన్ కరెంట్ ఫ్రమ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో టువర్డ్స్ అట్లాంటిక్, దాన్ని ఏమంటారంటే గల్ఫ్ స్ట్రీమ్ అంటారనమాట. ఇది ఒక వార్మ్ సర్ఫేస్ ఓషన్ కరెంట్. సో ఈ విధంగా మ్యాక్సిమం అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. సో డోంట్ వరీ, ఫర్దర్ కూడా మనము డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఏవైతే వీడియోస్ నేను ప్లేలిస్ట్లో పెట్టానో ప్రతి ఒక్కటి చూడడానికి ట్రై చేయండి. ఐ అండర్స్టాండ్ కొన్ని డిఫికల్టీ ఉంటాయి. సో డోంట్ వరీ, ఇలా మీరు చూసుకుంటూ పోతే మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది. సో ఎగ్జామ్లు మీకు మ్యాక్సిమం దీనిలో నుంచి రిపీట్ అవుతాయి. సో మ్యాక్సిమం ఎంత ఉంటాయి అబ్బబ్బా అంటే ఒక 4-5 వేలు ఉంటాయి. ఆ 45 బిట్స్ చదువుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది స్టాటిక్ జీకే అనేది పూర్తి కవర్ అయిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ అవసరం లే.
కరెంట్ అఫైర్స్ అనేది 3-4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. డోంట్ వరీ, ఇది ఒక్కసారి చదువుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఎగ్జామ్లో వచ్చినారంటే కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఈజీగా అవి క్రాక్ చేయొచ్చు, ఎందుకంటే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మీ మ్యాక్సిమం అనేది కవర్ అయిపోతాయి. సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ ఆన్ మై నంబర్.